ఇస్కాన్ ప్రభుదాసు గారి ఆధ్వర్యంలో అమర్నాథ్ యాత్ర రెండవ రోజు. ఈరోజు అమృత్సర్, పంజాబ్ జలియానావాలా బాగ్ పార్క్ వెళ్తున్నాము. ఆటోలో వెళుతున్నాము. మనిషికి 100 రూపాయల కాడికి ఛార్జ్ చేశారు. పంజాబు రాష్ట్రంలోనిది. అక్కడికి వెళ్తున్నాం. ఈ లోనకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ దారి చాలా చాలా బాగుంటుంది. అసలు సుందరవందనంగా ఉంటుంది. ఇప్పుడు ఎదురుగుండా కనపడేది రాణా ప్రతాప్ సింగ్ అంట, రాజుగారిది ఆ స్తూపం. అంతా పాలరాతితో కట్టారు. చాలా అద్భుతంగా చాలా చాలా బాగుంటుంది. పర్యాటకులు కూడా చాలా బాగా ఎక్కువ జనం వస్తున్నారు. అది సిక్కులు సంబంధించింది అన్నమాట పార్కు, జలియానావాలా బాగ్ పార్కు. అసలు చూడటానికి చాలా బాగుంది పార్కు. వాళ్ళ స్తూపము, ఆ పార్కులో ఉన్న విశిష్టత, ఆ స్తూపం గురించి, అక్కడ సిక్కులకి ఏం జరిగింది అనేది స్టోరీ నేను వివరిస్తాను. కనుక మీరందరూ కూడా వినండి. చాలా బాధాకరంగా ఉంటుంది. అక్కడికి వెళితే ఎవరికైనా సరే అమ్మో ఇలా జరిగిందా అనే అంత బాధ మనకి కలుగుతుంది. ఎందుకనంటే ఈరోజు కూడా ఆ ఆనమాలు, ఆ గుర్తులు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. వాళ్ళు తుపాకీలతో కాల్చిన తోటాలు, ముద్రలు అవన్నీ అలాగే ఉన్నాయి. మహానుభావులు యుద్ధం చేసినప్పుడు వాళ్ళ సైన్యము వాళ్ళందరి కూడా విగ్రహాలు అయ్యి గ్లాసు అక్కడికక్కడికే గ్లాసు సెట్టింగ్ పెట్టేసేసారు. వాళ్ళు ఇవన్నీ కూడా మనకి మ్యూజియం లాగా పెట్టి చూపించటం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా వివరంగా వాళ్ళు చేసిన యుద్ధాలు, వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా దాక్కున్నారు, బావిలో పడతాం అనేది ఎందుకు పడ్డారు, ఇదంతా కూడా స్టోరీ మీకు నేను వివరించి చెప్తాను. ఏనండి, ఇప్పుడు కనిపించేది విగ్రహాలు ఉన్నాయి కదండి, అవి వాళ్ళందరూ కూడా అప్పుడు యుద్ధంలో పాల్గొన్నవారంట. సిక్కులు పార్కుకి చాలా విధ్వంసం అయింది కదా, అప్పుడు వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసిన వారు. అంతా కూడా వాళ్ళు చేసిన గుర్తులు అన్నమాట. ఒక మ్యూజియం లాగా పెట్టారు. వాళ్ళు చేసిన పోరాటాలు, ఎలా జరిగింది కాల్పులు, వాళ్ళ మీద ఏమేమి తిరుగుబాటు చేశారు, అవన్నీ కూడా దానికి సంబంధించిన యుద్ధం సంబంధించింది అంతా కూడా ఒక మ్యూజియం లాగా ఉంటుంది. ఆ మ్యూజియంలో ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి అన్నీ. ఇదంతా ఒక పార్కు. అక్కడే ఆ పార్కు మాత్రం చాలా చాలా బాగుంటుంది. జలియానావాలా బాగ్ పార్కు చాలా బాగుంటుంది, సందర్శనీయంగా ఉంటుంది. ఇప్పుడు కనపడేది మ్యూజియం. ఇప్పుడు మా గురువు గారు తీసుకుని వెళ్ళి అన్నీ వివరంగా చూపించి ఇలా జరుగుతుందమ్మా అని చెప్పేశారని అన్నారు. వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు, ఎలాంటి యుద్ధాలు చేశారు, వాళ్ళ ప్రాణాలను ఎలా కాపాడుకున్నారు, ఏం కోల్పోయారు, అవన్నీ కూడా ఇప్పుడు ఈ కనపడేవన్నీ కూడా వాళ్ళకి సంబంధించి ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రంలో ఎలా ఉండేదో అవన్నీ కూడా ఈ గుర్తులు అన్నమాట. ఒక మ్యూజియం లాగా ఉంటుంది అది. ఇవన్నీ కూడా దీని గురించి మీకు నేను వివరించి స్టోరీ చెప్తాను, వినండి. అమృత్సర్, పంజాబ్ జలియానావాలా బాగ్ పార్కులోని 1919 ఏప్రిల్ 13న బైసాఖీ పండుగను జరుపుకున్నారంట. మరియు బ్రిటిష్ చట్టాలను నిరసించడానికి అమృత్సర్లోని జలియన్వాలా బాగ్ పార్కులోకి ఒక శాంతియుత జనసమూహం సమకూడింది. బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయర్ నేతృత్వంలోని బ్రిటిష్ సైనికులు ఉన్న ఒక నిష్క్రమణ మార్గానికి మూసివేశారు. వారు 10 నిమిషాల పాటు నిర్విరామంగా కాల్పులు జరిపి వందలాది మందిని ప్రజలను హతమార్చారు. ఈ చీకటి రోజు భారతదేశానికి ఒక చరిత్రగా శాశ్వతంగా మార్చివేసింది. సిక్కులు నూతన సంవత్సరం అయిన బైసాఖీ పండుగకు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. విచారణ లేకుండానే భారతీయులను అరెస్టు చేయడానికి బ్రిటిష్ వారికి అధికారం కల్పించిన అన్యాయమైన లెట్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు వారిలో చాలామంది వచ్చారు. 2 స్థానిక స్వతంత్ర నాయకులు
అరెస్టును కూడా వారు నిరసించారు. దాడి ఆ పార్కు అన్ని వైపులా ఎత్తైన గోడలతో చుట్టుముట్టబడి ఒకే ఒక ఇరుకైన ప్రదేశం ద్వారా కలిగి ఉంది. జనరల్గా డయర్ తన సైన్యంతో అక్కడికి చేరుకున్నాడు. అతను నిష్క్రమణ మార్గానికి మూసివేసి లోపల చిక్కుకుపోయినప్పుడు నిస్సహాయంగా ఉన్న కుటుంబాలను పైకాల్పులు జరిపారంట. తన సైన్యంలను ఆదేశించాడు. వందలాది మంది అక్కడికక్కడికే మరణించారు. 1000 మంది పైన గాయపడ్డారు. తీవ్రంగా భయాందోళనతో చాలామంది తోటాల నుండి తప్పించుకోవడానికి ఆ ప్రాంగణంలో ఒక లోతైన బావిలోకి దూకారు. ఆ ప్రదేశం ఒక జాతీయ స్మారకంగా చిహ్నంగా ఉంది. మీరు ఇప్పటికీ గోడలపై తోటాలను గుర్తులను చూడవచ్చు మరియు అమరవీరుల బావిని సందర్శించవచ్చు. ఇప్పుడు ఈ జరిగేదంతా కూడా అందులో కనపడేవన్నీ కూడా యుద్ధాలు చేసిన వారు అనమాట. ఆ బొమ్మలు అవన్నీ పెట్టారు కదా, అప్పుడు ఎలా యుద్ధాలు జరిగినాయి ఏంటి అవన్నీ కూడా ఈ మ్యూజియంలో పెట్టారు. దాని గురించి మా గురువుగారు స్టోరీ ఇలా వివరించి చెప్పారనమాట. మా గురువుగారు చెప్పింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఇదంతా కూడా పార్కు, చాలా చాలా బాగుంటుంది పార్కు. ఇదంతా కూడా లోనకి వెళ్ళి మొత్తం అన్నీ చూసి బయటకు వచ్చే ప్లేస్ అన్నమాట. అన్నీ చూసి పార్కు సందర్శించడానికి మేమందరం కూడా చూస్తానికి వెళ్తున్నాం. స్తూపం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూస్తానికి వెళుతున్నాము. వాళ్ళు కాల్చిన తోటాలు కూడా చూపిస్తాము, చూడండి. అసలు నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది. చాలా బావి కూడా చూపిస్తాం. వాళ్ళందరూ దూకినప్పుడు బావిని కూడా జలియన్ వాలాబాగ్ బాగ్కు వచ్చాము. చాలా బాగుంది. ఇండియన్స్ గురుగారు బాగా మంచిగా మాకు చూపించారు, అన్ని చూపిస్తున్నారు. చెప్పండి. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు మన ఇండిపెండెన్స్ కోసం. ఆ త్యాగం, వీరుల త్యాగం మరవలేనిది. వాళ్ళు అలా ఉండబట్టి మనం ఇలా ఉండున్నాం. మీరు మా ఇంట్లో వెళ్ళారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు. మీ అన్నయ్య చెప్పాను కదండి, వాళ్ళు బావిలో దూకారు అని చెప్పాను కదా. ఇదే బావి కనపడేది. ఆ బావిలోకి కొంతమంది దూకారంట, కొంతమంది చచ్చిపోయిన వాళ్ళని అందులో వేసారంట. నిజంగా అంత హింసించటం ఎంతవరకు కరెక్టో చూడండి. ఆ రోజుల్లో అన్ని బాధలు పడి మన కోసం నిజంగా ఇవాళ అలా రక్షించబట్టి మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము. కానీ వాళ్ళ గుర్తులు, వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలు అవన్నీ చూస్తుంటే మాత్రం చాలా బాధాకరంగా అనిపించిందండి. మరవలేంది. ఇవన్నీ కూడా మనం ఇలా చూడగలుగుతున్నామంటే నిజంగా బాధగా ఉంది. కానీ ఇలా చూడగలుగుతున్నామంటే మనకు ఒక ఆదర్శంగా అనిపిస్తుంది. ఎందుకనంటే అసలు మరవలేనిది అన్నమాట. ఇప్పుడు మా మనుషులు మాట్లాడతారు, వినండి. అక్కడ చూసిన స్పందనగా మా వాళ్ళు చెప్తారు, వాళ్ళ బాధను కూడా వినండి. మనకి గుంటూరు నుంచి యాత్రకి మన మాతాజీలు వచ్చారు. ఇక్కడికి భారతి గారు, అలాగే అద్దంకి భారతి గారు, దులిపళ్ళ సుగుణావతి గారు, అలాగే బరగడ భాగ్యలక్ష్మి గారు, సత్యవాది గారు, వీళ్ళందరూ వచ్చారు. కృష్ణారావు గారు, శ్రీనివాసరావు అందరూ వచ్చారు. వీళ్ళందరూ ఈ యొక్క జీవమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు సందర్శించారు. వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. భారతి గారు చెప్పండి, ఎలా ఉంది మీకు చెప్పండి. ఇక్కడ చూసిన తర్వాత మన కోసం వాళ్ళు ఎంత ప్రాణ త్యాగం చేశారో అసలు తలుచుకుంటేనే అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలాంటి సీన్లు ఇక్కడ చూసిన తర్వాత మనం బార్డర్లో మన ఊర్లో మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే వీళ్ళ త్యాగ ఫలానికి మనము ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అసలు వాళ్ళు చేసిన ప్రాణత్యాగము ఇక్కడ బాయిలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వాళ్ళని ఒక సమావేశంలో మన సిక్కులు వాళ్ళందరూ ఒక సమావేశంలో ఉన్నప్పుడు వాళ్ళు అసలు కనిపెట్టుకొని వెనకాల నుంచి ఫాలో అయ్యి వాళ్ళను
రక్షితంగా వాళ్ళని రహితంగా పేల్చడం వల్ల వాళ్ళు ఎటు పోవాలో తెలియక గేట్లని మూసేసి వాళ్ళు ఎటు పోవాలో తెలియక చుట్టుపక్కల ఉన్న బావిలో కానీ ఎక్కడ కానీ వెళ్తే అసలు ప్రాణరక్షణ కోసం వాళ్ళు బావిలో దూకటం ఆత్మార్పణం చేసుకోవటం వల్ల వాళ్ళు ఈ గోడకు కూడా మనకి బుల్లెట్ తూటాలు అనేది అసలు తుపాకీ తూటాలు పెద్ద పెద్దవి అప్పట్లో ఒక్క ప్రాణానికంటే ఎన్నో ప్రాణాలు పిల్లలు తల్లి ఆడవాళ్ళు మొత్తానికి అసలు కుటుంబం చిన్న పెద్ద అనేది లేకుండా మరి వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా అలా చంపేయటం వల్ల వాళ్ళ ప్రాణ త్యాగానికి మనం నిలువు ఆదర్శనం అసలు. జై హింద్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదండి భారతి గారు చెప్పిన మాట. అది అందరి బాధలో అలా బాధగా అనిపించిందండి. మేమందరం అలా బాధపడ్డాం. స్తూపం అనమాట, చనిపోయిన వాళ్ళు గుర్తుగా కనపడేది స్తూపం. ఇవన్నీ చూసుకుని మేము ఇప్పుడు కనపడేది స్తూపం అనమాట, వాళ్ళకి చిహ్నంగా అమరజీవులు మహానుభావులు. నిజంగా అసలు అలా చూస్తూ ఉంటే నిజంగా ఈ గుర్తులు ఇంకా మన కళ్ళ ముందు వెనియాడుతూనే ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం. ఇవాళ మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే మహానుభావులు మన దేశాన్ని కాపాడబట్టి ఇవాళ మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నామండి. మన దేశం చాలా గర్వించదగ్గ దేశం మన భారతదేశం. నిజంగా కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇలా చూసినందుకు చాలా అనుభూతిగా కూడా ఉందండి. ఈ పార్కు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా చాలా బాగుంటుంది. మొత్తం చాలా పెద్ద గ్రౌండ్ పార్కు. ఇవన్నీ ఒకటొకటి చూసుకుంటా అలా చేసుకుంటా వచ్చాము. ఇక అక్కడి నుంచి మేము అమృత్సర్ రావటానికి ప్రయత్నం చేశాము. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వచ్చాము. ఇప్పుడు అవన్నీ కూడా షాపింగ్ మాల్స్ అన్నమాట. చుట్టూ కూడా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే దారిలో అసలు అవన్నీ షాపులు అయ్యి చాలా బాగుంది. జనసందోహం, పర్యాటకులు కూడా చాలామంది బాగా వచ్చారు. అసలు ఖాళీ లేదు. అన్ని రకాలు చక్క బొమ్మలు, బట్టలు షాపులు అన్ని రకాలుగా ఉన్నాయి. దొరకనదంటూ ఏమీ లేదు. సెంటర్ కూడా చాలా చాలా బాగుంది. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సిక్కులది కట్టారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మేము లోనకి వెళ్తున్నాము చూస్తానికి. ఆ గోల్డెన్ టెంపుల్ గురించి కూడా మీకు ఆ విశిష్టత గురించి కూడా మీకు నేను తెలియజేస్తాను. అసలు ఏంటి ఎలాగా అని మనకి చూసింది మా గురువుగారు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. గురువుగారు ప్రతిదీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకటి చూసామంటే దాని గురించి మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అక్కడేమో హిందీ, అంతా హిందీ కదా మాట్లాడేది. మన గురువుగారు తెలుగులో చెప్తున్నారు కాబట్టి క్లియర్గా అది అర్థం చేసుకుని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏనండి, గోల్డెన్ టెంపుల్ లోనకి వెళ్ళేటప్పుడు అసలు ఎక్సలెంట్గా ఉంది. చాలా చాలా బాగుంది. స్వర్ణ దేవాలయం. కానీ లోనకి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళు కూడా ముసుగు వేసుకుని వెళ్ళాలి. మనం తల మీద ముసుగు లేకుండా వెళ్ళకూడదు. వాళ్ళకి ఇచ్చే గౌరవం అన్నమాట. మొక్కలు మనం తెలియక వేసుకోకపోయినా వాళ్ళు కంపల్సరీగా చెప్తారు. ముసుగు అయిపోతే ఊరుకోరు. మగవాళ్ళు అయితే కట్చిప్ కట్టుకుంటారు తలకి, ఆడవాళ్ళు అయితే చెంగు ముసుగు వేసుకోవాలి. సాంప్రదాయం అన్నమాట. ఇప్పుడు అక్కడ విశిష్టత గురించి నేను చెప్తాను. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ ఉన్న సిక్కుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్సర్ గోల్డెన్ టెంపుల్. దీనికి హర్మందిర్ సాహెబ్ అని పిలుస్తారు. సిక్కుల నాలుగో గురు రామ్దాస్ జీ 1577లో ఈ ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన సరస్సును తవ్వించారు. ఆ తర్వాత 5వ గురువు గారు అర్జున్ దేవ్జీ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ గురుద్వారమును సందర్శించటానికి దేశ విదేశాల నుంచి అన్ని మతాల ప్రజలు వస్తుంటారు. ఈ చరిత్రలోని ముఖ్యమైన విషయాలు: పవిత్ర సదస్సు అమృత్సర్ ఆలయం మధ్యలో ఒక పెద్ద నీటి కొలను ఉంది. దీనికి అమృత్ సరోవర్ అని పిలుస్తారు. ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. 4 ద్వారాలు. ఈ గురుద్వారలో 4 దిక్కులు 4 తలుపులు ఉన్నాయి. కులమత వర్గ భేదం లేకుండా
అందరూ సమానమే అని చెప్పడానికి దీన్ని ఇలా నిర్మించారు. బంగారు తాపడం 19వ శతాబ్దంలో మహారంజిత్ సింగ్ ఈ ఆలయానికి 162 కిలోల స్వచ్ఛమైన బంగారు రేకులను తొడిగించారు. అప్పటి నుండి దీనికి గోల్డెన్ టెంపుల్, స్వర్ణ దేవాలయం అని పిలుస్తారు. లంగర్ సేవ. ఈ ఆలయంలో ప్రతిరోజు లక్షల మందికి ఉచితంగా ఆహారం, లంగర్ అందిస్తారు. కులం, మతం తేడా లేకుండా అందరూ కలిసి పంక్తిలో కూర్చుని భోజనం చేస్తారు. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హిందూ దేవతలు విగ్రహాలు కానీ అమ్మవారి ఖడ్గం కానీ లేవు. ఇక్కడ సిక్కులు పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ మాత్రమే ఉంటుంది. గురువులు పవిత్ర జ్ఞాపకాలు. ఇక్కడ మ్యూజియంలో కొన్ని చారిత్రక ఖడ్గాలు ఉన్నాయి. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్. గురునానక్ శ్రీ హర్మన్సర్ సాహిబ్ చరిత్రలో దేవత లేదా అమ్మవారు గురునానక్ దేవ్జీ ఖడ్గం ఇచ్చిన సంఘటన లేదు. సిక్కు మతంలో గురునానక్ దేవ్ జ్ఞానం మరియు భక్తి అని ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించారు. సిక్కు గురువులుగా జీవిత చరిత్రల ప్రకారం ఆయన ఎవరికీ ఖడ్గం ఇవ్వలేదని. అయితే ఈ కథ ఎందుకు వచ్చిందంటే సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ జీ ధర్మరక్షణ కోసం ఖడ్గాన్ని కీర్బాన్గా ఉపయోగించారు. ఆయన దుష్ట శిక్షణ కోసం ఓ శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను ఆరాధించారని మరియు ఆమె అనుగ్రహంతోనే సిక్కులను కల్స సైన్యం ఏర్పడిందని సిక్కుల పవిత్రత గ్రంథాల్లో ఉదాహరణకు చండీమల్ వివరించబడింది. గురునానక్ ఆయుధం ధరించలేదు. ఆయన ఆయుధం జ్ఞానం. సిక్కు మతంలో ఖడ్గం, కండ అనేది దీనికి శక్తికి మరియు ధర్మరక్షణ కోసం చిహ్నం. అమ్మవారిని ప్రార్థించి ధ్యానించి అందరిలో మార్పు తీసుకొచ్చి ఆధ్యాత్మికంగా ఒక గోల్డెన్ టెంపుల్గా చరిత్రలో ఎక్కింది. నిజంగా చెప్పాలంటే స్వర్ణ దేవాలయం మన భారతదేశంలో అలా సరస్సు మధ్యలో అలా ఉండి బంగారపు తొడుగు 162 కిలోల బంగారపు తొడిగి నిజంగా అంత సుందరవందనంగా చుట్టూ అంత ఆహ్లాదంగా అంత ప్రకృతి వైకల్యంతో చాలా చాలా అందంగా తీర్చిదిద్దినందుకు నిజంగా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్ చూడటానికి ప్రయత్నించేయండి. అమృత్సర్ చాలా చాలా బాగుంటుంది, సుందరవందనంగా ఉంటుంది. ఇది మేము అక్కడికి వెళ్ళినాక ఫోటోలు దిగటం జరిగింది. వాళ్ళ గుర్తులు, వాళ్ళ జ్ఞాపకాలు ఇవన్నీ కూడా పంజాబీ రాష్ట్రంలో ఈ 2 చూసి నిజంగా ఇంత స్టోరీ మనం తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది 10 మందికి చెప్తున్నందుకు మాకు చెప్పే అవకాశం మాకు వచ్చినందుకు కూడా మేము గర్వపడుతున్నాం. ఇలాగ మేము ఫోటోలు అవి దిగుతూ ఆనందంగా సంతోషంగా 2వ రోజు అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ యాత్ర సంతోషంగా చేసుకున్నాం. ఇస్కాన్ వారి ప్రభుదాసు గారు, యువరాజు గారు, నందకిషోర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళన్నీ వివరించి చూపించి తీసుకొచ్చారు. మీరందరూ ఈ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ చేయండి. మోహన్ కృష్ణ బరగడ ఛానల్. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్. జై భారత్, జై భారత్, జై భారత్.